మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ హోదాను బట్టి సంబంధించినటువంటి వాళ్ళు వేసే కుర్చీని మొత్తం మనం పరిణామం తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ హోదా అంటే చిన్న స్థాయి ఉద్యోగం అటెండర్ అయితే వాళ్ళకి ఒక చిన్న కుర్చీ వేస్తాం, ఒక మిడిల్ క్లాస్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ కి ఇలా హోదాలు తగ్గ చైర్స్ మాత్రం వేస్తాం. ఎందుకంటే ఎవరైతే సుపీరియర్ ఆఫీస్ ఉన్నారో వాళ్ళకి ఆ హోదాని అంటే కించపరిచే అవమానపరిచే విధంగా కూడా వాళ్ళకి హోదాని పెంచే విధంగా కూడా మనం కుర్చీలు వేస్తుంటాం. ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఏంటంటే మున్సిపల్ కార్యాలయంలో ఒక జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఒక చిన్న స్థాయి ఉద్యోగి కమిషనర్ స్థాయి అధికారి ఉన్నటువంటి కుర్చీని సైతం డామినేట్ చేసుకుంటూ అతను ఇష్టారీతిన అంటే కమిషనర్ స్థాయి అధికారి కూర్చునే కుర్చీ కన్నా నా కుర్చీ మాత్రమే పెద్దగా ఉండాలి అనే ఒక దూకుడు స్వభావంతో మనం పెద్ద కుర్చీ వేసుకున్నాం. మన విజువల్స్ చూసుకోవచ్చు. తను ఉన్నటువంటి దిలీప్ అయితే ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్ కొన్ని ఆరు నెలలుగా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. తనకి ఇక్కడ ఉన్నటువంటి విధుల్లో కూడా 6 నెలల నుంచి ఎలాంటి విధుల్లో భాగంగా పని లేకపోవడంతో కూడా ఖాళీగా ఉంటున్నాడు కూడా కొన్ని విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది మనం చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. మొత్తం అయితే మహబూబాబాద్ మున్సిపాలిటీ మొత్తం హాట్ టాపిక్ నడుస్తుంది. మొత్తం కుర్చీలాట మొత్తం నడుస్తుంది. ఎందుకంటే ఈయన ఈ సారు కుర్చీ మొత్తం దర్జాగా ఉండాలి, ఈ కుర్చీ కమిషనర్ స్థాయి కంటే హైగా ఉండాలి, రిచ్ గా ఉండాలి, ఈ కూర్చుంటే రిచ్ గా కనిపించాలి అని చెప్పేసి ఒక ధోరణితో స్వభావంతో ఈ కుర్చీ వేసుకొని ఇక్కడ హంగామా మొత్తం సృష్టిస్తున్నాడు. ఈ విషయంపై కూడా గత ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ ఎవరైతే రవీందర్ సార్ గత ముందు నుంచి కూడా సార్లు కూడా పలుమార్లు దృష్టికి కూడా ఇక్కడ సిబ్బంది కానీ అధికారులు కానీ ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులు కానీ తన ధోరణి బాగలేదు, తన ధోరణి మార్చుకోవాలి, అట్ ద సేమ్ టైం తను వేసుకున్న కుర్చీ కూడా మార్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పిన క్రమంలో కూడా తను కుర్చీ తీయకపోవడం కాకుండా కూడా తను దర్జాగా ఈ కుర్చీలో కూర్చుంటూ ఎవరైతే కమిషనర్ స్థాయి అధికారి అయితే ఉన్నారో వారిని మాత్రం తీసుకోని విధంగా కూర్చున్నాడు. ఇప్పటికి ఇప్పటికి కూడా నేటి వరకు కూడా ఈ కుర్చీ ఇక్కడే ఉంది, ఇక్కడే దర్జాగా ఈ కుర్చీ మొత్తం మనకి అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడు మబ్బాలు మొత్తం హాట్ టాపిక్ గా మారింది. కుర్చీ అంటే అసలు కుర్చీ కథ ఏందని చెప్పేసి మనం తెలుసుకున్న పెద్ద మీద కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్ చిన్న స్థాయి ఎంప్లాయ్ వస్తున్నారు. అసలు వాళ్ళు అడిగి తెలుస్తుంది అసలు ఏం జరగబోతుంది, ఏం జరిగింది ఇక్కడ, అసలు కుర్చీ కథ ఏందని అని ఏందని అసలు కుర్చీ కథ ఏం జరుగుతుంది మామూలు చెప్పారు సార్ కుర్చీ చెప్పి. సార్ అయితే ఒకసారి 2 సార్లు చెప్పొచ్చు. ఏ సార్ చెప్పిండు? గత పోయిన కమిషనర్ ఏమన్నాడు? కుర్చీ వేరే కుర్చీ వేసుకో, కుర్చీ వద్దులే పద్ధతి కదా అన్నాడు. అంటే మరి కుర్చీతోనే సంబంధం ఏంటి అసలు? ఇక తెలియదు వాళ్ళు. అంటే కుర్చీ చిన్నగా ఉందనా పెద్ద ఉందనా? ఇక అది వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. అంటే కమిషనర్ కుర్చీ పెద్ద ఉంటది, కుర్చీ చిన్న ఉందని ఉంటది ఏమన్నా? అంటే ఉంటుంది, సాయిని బట్టి ఉంటుంది కుర్చీ. అని మీరు చెప్పండి, ఈ కుర్చీ కథ ఏందన్న అసలు? ఈ సమాచారం మాకేం తెలియదు అండి. అంత పెద్ద స్థాయి ఉన్నది అలా కమిషనర్ కుర్చీ పెద్ద ఉండాలా లేకుంటే కింది స్థాయి కుర్చీ పెద్ద ఉండాలి కదా? చెప్పండి. కమిషనర్ గారే పెద్దగా ఉండాలి. మొత్తంగా చూసుకోవచ్చు. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి సెక్షన్ కి వాళ్ళకి సంబంధించినటువంటి కుర్చీలలో కూర్చుంటారు. ఇక్కడ కూర్చునే వ్యక్తి ఈ కుర్చీలో కూర్చుంటాడు, ఇక్కడ కూర్చునే విధులు నిర్వహించే వ్యక్తి ఎవరికి కేటాయించిన కుర్చీలలో వాళ్ళు కూర్చోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అదొక ప్రోటోకాల్ కూడా భావిస్తుంది. ఎందుకంటే వాళ్ళ విధుల నిర్వహణలో భాగంగా కూడా తమకు కేటాయించిన సీట్లు వాళ్ళే తమ పక్కన ఉండండి, వీరి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చిన సిస్టమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, వాళ్ళ దగ్గర విధులు కూడా ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ మాత్రం తన హోదాని తన స్థాయిని కూడా మార్చి దర్జాగా ఈ కుర్చీ వేసుకొని గాంభీరంగా ఒక కమిషనర్ స్థాయి అధికారిని కూడా బేఖాతరు చేస్తాను, నేనే హైలో ఉండాలి, నేనే దర్జాగా ఉండాలని చెప్పేసి ఈ గాంభీర్యం ఇక్కడ వ్యక్తపరుస్తూ అందరినీ కొంచెం భయభ్రాంత గురిపరుస్తుంది. తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా తన పద్ధతి బాగాలేదు, తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి కమిషనర్ కి పలుమార్లు వినియోగించుకున్నా కూడా తన ధోరణి కూడా మారలేదని చెప్పేసి చిన్న స్థాయి అధికారులు చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పినా కూడా తను తీరు మారలేని చెప్తున్నారు. చివరికి మరి కుర్చీ కథ ఇప్పుడున్న కమిషనర్ దృష్టికి పోయిందా పోలేదా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. అసలు ఈ మున్సిపాలిటీలో కుర్చీలాట ఏంటి, అసలు కుర్చీలో అయితే కథ ఏంటి, కమాంబిషన్ ఏంటి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కమిషనర్ నూతనంగా వచ్చిన కమిషనర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ప్రస్తుతానికి మున్సిపాలిటీలో ఒకటి టాపిక్ మారింది, ఈ కుర్చీల లొల్లి ఏంది అసలు? ఈ లొల్లి ఏం జరుగుతుంది అసలు మున్సిపాలిటీలో?
కుర్చీ అంటే ఈరోజు నాకు పేపర్లో ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ చైర్ తీపిస్తున్నా, మిగతా అన్ని ఎవరు ఎక్కడ అన్నది హైరారికీ ప్రకారం సెట్ చేస్తున్నాం. మరి అంతకుముందు అంత గత 6 నెలల నుంచి ఉన్నది అంటున్నారు. ఒకసారి ఇష్యూ వచ్చి ఉండకపోవచ్చు. తప్పకుండా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సెట్ చేస్తాను నేను. కుర్చీలలో ఎవరు కూర్చున్నారు, ఏ అధికారి కూర్చున్నారు అసలు? కుర్చీలో మరి ఆయన ఇప్పుడు పిలిచి అడిగితే ఏమంటున్నారంటే అది ఉంది నేను కూర్చోవట్లేదని ఆయన అంటున్నాడు. ఇప్పుడు తీపిచ్చేస్తాం, ఎవరిది వాళ్ళకి అన్నది సెట్ చేస్తాం. జూనియర్ అసిస్టెంట్కి ఉండే ఇప్పుడు అటెండర్ వాళ్ళకు ఉండే స్టూల్ వేరే ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్కి ఓ చైర్ ఉంటుంది, సీనియర్ అసిస్టెంట్కి, సూపరింటెండెంట్ కేటగిరీ అంటే మేనేజర్ కేటగిరీకి, హెడ్స్కి వేరే ఉంటుంది, కమిషనర్కి వేరే ఉంటుంది. అట్లా అట్లా ఆ హైరార్కీ పొజిషన్ ప్రకారం అన్ని సెట్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ చైర్ మాత్రం తీపిచ్చి పక్కకు పెట్టిచ్చేస్తున్నా, అక్కడ వేరే చైర్ వేపిస్తున్నా. అతను గాంభీరానికి పోయి ఆడంబరంగా పోయి అంటే కమిషన్ ని హోదా స్థాయి కూడా మర్చిపోయి పెద్ద కుర్చీసులు కూర్చొని ఇక్కడ అధికారులు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా అని చెప్పేసి గత పైన కమిషన్ దృష్టి కూడా పలుమార్లు తీసుకుపోయాలని ఒక సమాచారం అవుతుంది సార్. ఓకే, దాని మీద నేను తప్పకుండా చర్యలు తీసుకుంటా. ఏదైనా కూడా ఒక ఆఫీస్ అనేది ఒక పద్ధతి ప్రకారంగా నడిపిస్తాం. అట్లా సమస్యలు ఉంటాయి, మనం నిదానంగా సెట్ చేసుకుంటూ పోవాలి. నిదానం అంటే మరీ లేట్ ఏం కాదు, బట్ మనం సిచ్యువేషన్స్ ఏమి ఉన్నాయని ఎవరైనా కూడా ప్రోత్సహించేది లేదు. తప్పకుండా సంబంధించిన ఎవరైతే ఉన్నా కూడా వాళ్ళ మీద ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసి తర్వాత యాక్షన్ తీసేస్తాం. మొత్తానికైతే కమిషనర్ గారు మాత్రం అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ తీసుకోవచ్చు. కమిషనర్ స్థాయి హోదాలు ఉన్నటువంటి స్థాయి అక్కడ కూర్చుని ఇక్కడ వచ్చినట్టే ఎవరైతే ఉన్నారో పబ్లిక్ కానీ అధికారులు కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సిన సందర్భం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కమిషనర్ చెప్పిన విధంగా ఒక కింది స్థాయి అధికారి ఏదైతే అటెండర్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ మాత్రమే కూర్చోవాలి. ఎందుకంటే ఆ కుర్చీకున్న హోదా అది. ఇప్పుడు మన కుర్చీ అనేది అంత తేలికైపోతుంది తీసిన అవసరం. ఎందుకంటే ఈ కుర్చీ అంటే మనం 2 సంవత్సరాల నుంచి కూర్చున్నారు ఇక్కడ. మీరు అంటే మీరు అటెండర్ చేస్తున్నారా? ఇక్కడ కూర్చున్నారా మీరు? అంటే అటెండర్ స్థాయి అంటే కుర్చీ అంటే రిలేషన్షిప్ పక్క పెట్టి అంటే ఉద్యోగరీత్యా మీరు ఇక్కడ కూర్చోవాల్సిన బాధ్యత మీకు లేడా? వింటున్నారు కదా. అంటే ఎవరైతే అటెండర్ స్థాయి ఉద్యోగి ఇక్కడ కూర్చోవాలి, కమిషనర్ అక్కడ కూర్చోవాలి. అంటే ఎవరికి కూర్చోవాల్సిన సీట్లో వాళ్ళు కూర్చొని, కానీ ఇవన్నీ బేఖాతా చేసి తను హుందాగా దర్జాగా ఆడంబరంగా గంభీరంగా ఆడ కూర్చొని కింది స్థాయి ఉద్యోగులకు భయవాదం చూస్తున్నాడు. ఇప్పుడు మనం మున్సిపల్ కమిషనర్ కూడా మనం కలిసాం, తను కూడా త్వరలోనే తనపై చర్య తీసుకుందని చెప్తున్నారు. మరి ఈ కుర్చీ కథ ఎడిపోతుంది, ముందు ఎడిపోతుంది, నిర్ధారిస్తుందో వేచి చూద్దాం మనం కూడా. అసలు ఈ కుర్చీ కథ కమమిషి కర్త కర్మ క్రియ ఎవరనేది మొత్తం ప్రస్తుతం మనకి అది ఏదో కుర్చీలో కూర్చుని ధీమాగా ఉన్నాడో జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి దిలీప్ కొంత పడున్నాడు. దిలీప్ ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ మున్సిపాలిటీలో ఈ కుర్చీ కథ ఏంటి సార్? అసలు ఏంటి కుర్చీ చేస్తున్నారు, గాంభీర్యం కూర్చొని కింద స్థాయి అధికారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు, అజమాయి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అసలు సార్? ఇది మున్సిపాలిటీ అంటే మేము అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసిమెలిసే ఉంటాం. ఇక్కడ గొడవలు అలాంటివి ఏం లేవు సార్ ఇక్కడ, మొట్టమొదటిగా. రెండో విషయం ఏంటంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అప్పట్లో ఉన్న కమిషనర్ గారిని పర్సనల్ రిక్వెస్ట్ పైన అప్పుడు నేను అది వేసుకొని కొన్ని రోజులు ఉన్నాను. అప్పట్లో కమిషనర్ గారు కూడా కుర్చీ తీసేవని చెప్పేసి 3-4 సార్లు కూడా అన్నారని చెప్పేసి సిబ్బంది ఉద్యోగులు చెప్తున్నారు. ప్రసన్నారాణి మేడం గారు కమిషనర్ గా ఉన్నప్పుడు అప్పుడు నేను పర్సనల్ రిక్వెస్ట్ పైన తెచ్చుకున్నాను. మేడం కూడా నా హెల్త్ కండిషన్స్ ని బేస్ చేసుకొని అవుట్ ఆఫ్ కర్టసీ ఓకే అని చెప్పారు. తర్వాత ఎప్పుడైతే సార్ నాకు తీసేయమని చెప్పారో, సెక్షన్ ఎప్పుడైతే నాకు తీసేశారో ఆ రోజు నుంచి నేను అక్కడ కూర్చోవడం లేదు సార్. మిగిలిన ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, సర్వేలు ఏమున్నా కూడా వాటి పరంగా నేను ఫీల్డ్ జరుగుతుంది. కమిషనర్ స్థాయి అధికారి కూర్చుని ధీటుగా మీరు కూర్చోడం ఒక ఉద్యోగిగా అది కరెక్ట్ అంటారా? అది కేవలం నా హెల్త్ కండిషన్ బేస్ చేసుకొని తీసుకున్నా సార్. అది కూడా నేను పర్మిషన్ తీసుకొని ఆన్ స్పెషల్ రిక్వెస్ట్ హెల్త్ కండిషన్ బేస్ చేసి తీసుకున్నాను సార్. అంతకుమించి కావాలని చేసింది లేకపోతే ఇంకెవరిని కించపరచాలనేది ఏ ఉద్దేశం కాదు. కమిషనర్ గారు అనేవారు మున్సిపాలిటీకి తండ్రి లాంటి వారు. మేమందరం వారి పిల్లలం. వారు ఏ పని చెప్పినా మేము తండ్రి అంటున్నారు, పిల్లలు అంటున్నారు. కానీ మీ వ్యవస్థ మీరు చేసిన తీరు కూడా ఆ విధంగా లేదని చెప్పేసి కింద స్థాయి సిబ్బందులు బాగా ఇబ్బందులు పెట్టారు, అరచకాలు చేశారని చెప్పేసి చెప్పుకోలేక మీరు చాలా ఇబ్బంది పడ్డని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కింద స్థాయి ఉద్యోగులు చెప్తున్నారు. మరి అలా ఏం లేదు సార్. ఇది ఒక కుటుంబం లాగా మేమందరం కలిసిమెలిసి ఉంటాం. అన్నదమ్ముల్లాగా, అక్క తమ్ముడు చెల్లె అన్నలాగా. ఏమైనా ఆరోగ్య ప్రాబ్లం ఏమొచ్చింది మీకు? నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండింది సార్. ఎన్ని వచ్చింది? లాస్ట్ ఒక 2 years నుంచి ఉంది ఇలాగే. బట్ ఇప్పుడు కొంచెం ఓకే, బెటర్ ఇప్పుడు. సో దానివల్ల సార్ కూడా చెప్పారు తీసేసి. అసలు నేను అక్కడ కూర్చోట్లేదు. ఇప్పుడు కుర్చీ కుర్చీ తీయడానికి కారణం ఏంది? ఇప్పుడు మీరు మీడియా వచ్చి కుర్చీ తీయని చెప్పేసి కుర్చీ కూడా అక్కడ మాయమైంది. కమిషనర్ గారు తీయమని చెప్పారంట, తీసారంట. అదే విషయం సార్ దగ్గర కూడా వెళ్ళిన, సార్ కూడా మాట్లాడిన.
సార్ ఇప్పుడు వేరే చైర్లో కూర్చోమన్నారు, ఇప్పటి నుంచి అదే చైర్లో కూర్చోండి. చూసారు కదా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ ఉందరో తన ఆరోగ్యం బాగాలని చెప్పేసి అప్పటి నుంచి కొద్దిగా ఈ కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు గతంలో మున్సిపల్ కమిషనర్ గా చెప్పారు, ఇప్పుడున్న కమిషనర్ కూడా చెప్పారు కుర్చీ తీసి చెప్పేసి, వాళ్ళు చెప్పినట్టుగానే కుర్చీ తీసేసి వేరే కదా కూర్చుని చెప్పేసి కొద్దిగా దీనావస్థగా చెప్తున్న పరిస్థితి ఉంది.